శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి 3 రోజులు ఉపవాస కుడికలు మన సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కడపటి దినాలు 28, 29, 30 ఈ 3 దినాలు ఉపవాస కుడికలుగా మనం పరిగణించుకొని ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి సమయము అనుకూలపరుచుకొని వస్తారని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 23 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి మహిమ కలుగునిగాక. అవును, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు తన సొంత బలం మీద ఇతర మనుష్యుల మీద కానీ నమ్మకమును పెట్టుకోడు. మనుష్యులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని నమ్ముతాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు ఏ చీకు చింత లేకుండా తల్లి ఒడిలో ఉన్న పసిబిడ్డ వలె దేవుని యందు ఆనందిస్తాడు. చిన్న బిడ్డ తల్లి ఒడిలోకి చేరగానే ఎంత సుఖంగా నిద్రపోతుందో అలాగే దేవుని యొక్క ఒడిలో ఒరిగి తన చింతలను బాధలను మరిచి యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు అని నిర్భయంగా జీవిస్తాడు. ప్రియులారా, ఏమి తిందుమో, ఏం త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడుడు. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతికితే అవన్నీ కూడా ఆయనకు అనుగ్రహింపబడతాయని నమ్ముతాడు. కష్టాలలో, శ్రమలలో దేవుని మీదే విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే విడుదలను పొందుకుంటాడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ దండన పొందవలసి వచ్చినా కూడా ఆయన చేతుల్లోనే పడటానికి ఇష్టపడతాడు, కానీ దూరంగా పారిపోడు. కీడైనా మేలైనా యేసుక్రీస్తునే నమ్ముకుంటాడు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కూడా సరే మేము ఈ పని చేయము అని షాద్రాక్, మేషాక్, అబేద్నెగోల గలవలే విశ్వాసంతో జీవిస్తారు. ప్రియులారా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు మహోన్నతుని చాటున నివసిస్తారు గనుక ఏ అపాయముకు భయపడరు. అవును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న దేవుని యొక్క మాటలను నమ్మి ధైర్యంగా జీవిస్తారు. వ్యాధికి కానీ బాధలకు కానీ భయపడరు. లోకంలో ప్రకృతిని చూసి భయపడరు. లోకంలో ఉన్న పరిస్థితులు చూసి భయపడి పారిపోయేవారు కానే కాదు. ప్రియులారా, అందుకే అన్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని నమ్మి ఏ అపాయంకు భయపడకుండా నిర్భయంగా జీవిస్తారు. ఒకవేళ భయము అన్నటువంటిది మీ జీవితంలో ఉంటే గనక ఈరోజు సాయంత్రం సరిగ్గా 7 గంటల నుండి ఉపవాస కోడికలు ప్రారంభమైతే తప్పనిసరిగా వచ్చి పాల్గొమని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, మీరు మా కాపరిగా ఉన్నప్పుడు మాకు లేమి కలుగదు నాయన. నిశ్చయముగా మీ మీద ఆధారపడే జీవితాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా మీరు అనుగ్రహిస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకను పొందింటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.